హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేమైతే చింగోసి పార్క్ వచ్చేసాం మా చిట్టి తల్లిని తీసుకొని. ఇక్కడ ప్లే ఏరియాయే కాదండి, చాలా రకాలు ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా చెప్తాను, మీరు కూడా చూసేయండి. ఈ పార్క్లో వచ్చేసి యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న పొట్టి గుర్రాలు, పొట్టిగా ఉండే షీప్స్, ఇంకా డాంకీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ యానిమల్స్ నుంచే ప్లేస్ అన్నమాట. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాయి. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఈ యానిమల్స్ ని ఇలా బయట నుంచుతారనమాట. ఈ యానిమల్స్ అన్నిటికీ కూడా వేరేగా ఒక రూమ్ ఉంటుంది. ఈవినింగ్ 4 అయ్యాక వాటన్నిటిని అందులో పెట్టేస్తారు. మేమైతే ఈ పార్క్ రెండోసారి వచ్చాం. ఈ యానిమల్స్ చూద్దామని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు యానిమల్స్ లేవు, ఎందుకంటే 4 o'clock వరకే ఉంచుతారని తర్వాత తెలిసింది. ఇంకా మా చిట్టి తల్లికి చూపిద్దామని పార్క్ అయితే వచ్చేసాం. మీరు చూస్తున్నట్లయితే వీడియోలో చిన్న షీప్ కనిపిస్తుందా మీకు? మేమైతే అక్కడ అవి కూడా మేమేమైనా ఫుడ్ ఫీడ్ చేస్తామేమో అనేసి వచ్చేసాయి. మా చిట్టి తల్లి అయితే ఈ యానిమల్స్ అన్నిటినీ చూసి చాలా ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అయ్యింది. పద మళ్ళీ చూద్దాం, అమ్మ దాన్ని చూద్దాం, దీన్ని చూద్దాం, లోపలికి వెళ్ళకూడదు అని చాలా క్వశ్చన్స్ వేసి ఇంకా అలా చూస్తూనే ఉన్నాం, ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ కనిపించేవన్నీ షీప్సే అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అన్నమాట. పొట్టివి ఉన్నాయి, పొడవి కూడా ఉన్నాయి. ఇంకా ఇందులోనే ఆల్ఫాన్జాస్ అంటారంట ఇక్కడ వాటిని. అవి కూడా ఉన్నాయి. ఒకటి బ్లాక్ కలరు, బ్రౌన్ కలరు, 2 ఉన్నాయి అన్నమాట. అలా పరిగెడుతున్నాయి కదా, అవే వాటిని ఆల్ఫాన్జాస్ అంటారు. ఈ యానిమల్స్ తో ఇక్కడ షో కూడా ఉంటుందన్నమాట. ఇవి ఎగరడం, పరిగెత్తడం అవన్నీ కూడా షో కూడా ఉంటుంది. వీటికి వేరేగా సెపరేట్ గా ట్రైనర్స్ కూడా ఉంటారు. వీటికి ఫుడ్ ఫీడ్ చేయడానికి కూడా వేరేగా ఉంటుంది. ఆ లోపల షెడ్స్ ఉంటాయి అన్నమాట, అక్కడ ఫుడ్ ఫీడ్ చేస్తారనమాట. వీటికి ఫుడ్ ఫీడ్ చేయకూడదు ఈ యానిమల్స్ కి. కొన్ని యానిమల్స్ ని చూసిన తర్వాత మేమైతే కాసేపు అలా రిలాక్స్ అయ్యాము లేక్ దగ్గర. ఇంకా లేక్ దగ్గరికి వెళ్తే చాలా డక్స్ ఉన్నాయి, కలర్ఫుల్ గా ఉన్నాయి డక్స్ అయితే. వాటి హెడ్ చూసారు ఎంత గ్రీన్ కలర్ గా ఉన్నాయో, బ్రౌన్ కలర్ ఉన్నాయి. ఇవన్నీ డక్స్. ఇవి కూడా మేము ఎక్కడ ఫుడ్ ఫీడ్ చేస్తామని ఈ లేక్ లో ఉన్న డక్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చేసాయి. ఇక్కడ దేనికి కూడా ఫుడ్ అనేది ఫీడ్ చేయకూడదు. పొడవుగా మెడ ఉంది కదా, వాటిని గూస్ అంటారు. ఇక్కడ నేషనల్ బర్డ్ అంట. ఇక్కడ బర్డ్స్ కానీ వేటిని కానీ మనం వెంట పడకూడదంట. మనం ఇండియాలో అయితే పట్టుకొని పరిగెడతాం కదా, వాటిని పరిగెత్తించడానికి, పావురాలను పరిగెడతాం కదా, ఇక్కడ అలాంటివి చేయకూడదంట. అగో ఎంత చక్కగా 2 గూసులు ఎలా వెళ్ళిపోతున్నాయో చూసారు. మా చిట్టి తల్లి అయితే అమ్మ వాటి మెడ ఎందుకు అంత పొడవుగా ఉంది అని కూడా అడిగింది. వీటిని కాసేపు అలా కూర్చొని చూసాం అనమాట. లేక్ దగ్గర ఉన్న గట్టు మీద కూర్చొని ఈ డక్స్ అన్నిటినీ చూసాము. ఇంకా డక్స్ చూసి ఒకదాని తర్వాత అది చూడమ్మా, ఇది చూడమ్మా అంటూ మా చెట్టు తల్లి అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. ఇంకా వాటన్నిటినీ చూసిన తర్వాత మళ్ళీ యానిమల్స్ని చూడడానికి అయితే వచ్చేసాము. ఒక్కొక్క యానిమల్ ని ఒక్కొక్క ప్లేస్ లో ఉంచుతారు. ఎక్కడైతే ఆల్ఫాన్జాస్ ని, గోట్స్, షీప్స్ ని అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇప్పుడు మేము డాంకీస్, హార్సెస్ చూడడానికి ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇవే అండి పొట్టిగా ఉండే డాంకీస్ అన్నమాట. చూసారా 2 డాంకీస్ ఉన్నాయి. ఇవి కూడా మేము ఫుడ్ ఫీడ్ చేస్తామని మా దగ్గరికి వచ్చేసాయి. ఇవి వచ్చేసి పొట్టి గుర్రాలు అనమాట. ఇందులో కూడా 2-3 రకాలు అయితే ఉన్నాయి. వైట్ కలర్, బ్రౌన్ కలర్ ఉన్నాయన్నమాట. నాకైతే యానిమల్స్ ని పట్టుకోవడం అంటే కొంచెం భయం, కానీ ఒకసారి డేర్ చేద్దామని హార్సెస్ ని అయితే నేను పట్టుకున్నాను. వాటి హెడ్ అనమాట, నిమిరాను అనమాట. అవైతే ఏమీ అనలేదు, ఫ్రెండ్లీగా ఉన్నాయి అనిపించింది. ఇదండి ఈ పార్క్ లో ఉండే యానిమల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.